తూర్పు, పడమర, ఉత్తరం మరియు దక్షిణం నున్న మీకు శుభోదయం మరియు షలోం. నా స్నేహితులారా, ఇక్కడ మన ప్రవక్త సహోదరుడు జోసెఫ్ బ్రన్హాం జెఫర్సన్విల్, ఇండియానాలోని బ్రన్హాం టాబర్నికల్ నుండి పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేక. ప్రియమైన పరిపూర్ణులారా, ఏదేను తోటలో, సీనాయి కొండ మీద మరియు రూపాంతరపు కొండ మీద ఆయన వాక్యమును పలికిన అదే స్వరమును మనము టేపులలో వింటున్నాము. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన మరియు ఆఖరి ప్రత్యక్షతతో ఈనాడు అది పలుకుచున్నది. అది ఆయన వధువును బయటకు పిలుస్తూ ఎత్తబడుట కొరకు ఆమెను సిద్ధపరుస్తున్నది. వధువు దానిని వినుచున్నది, దానిని స్వీకరించుచున్నది, దాని ప్రకారం జీవించుచున్నది మరియు దానిని నమ్ముట ద్వారా తనను తాను సిద్ధపరచుకున్నది. ఎవరునూ మన యొద్ద నుండి దానిని తీసివేయలేరు. మన జీవితములు వంకర చేయబడలేవు. ఆయన యొక్క ఆత్మ మనలో మండుచు ప్రకాశించుచున్నది. ఆయన మనకు ఆయన యొక్క జీవమును, ఆయన యొక్క ఆత్మను ఇచ్చాడు మరియు ఆయన మనలో ఆయన యొక్క జీవమును ప్రత్యక్షపరచుచున్నాడు. మనము దేవునిలో దాచబడి ఉన్నాము మరియు ఆయన యొక్క వాక్యము చేత పోషింపబడుచున్నాము. సాతానుడు మనల్ని ముట్టలేడు. మనము కదల్చబడలేము. ఏవి మనల్ని మార్చలేదు. ప్రత్యక్షత ద్వారా మనము ఆయన యొక్క వాక్య వధువయ్యాము. సాతానుడు మనల్ని క్రిందికి తెచ్చుటకు ప్రయత్నించినప్పుడు మనము కేవలం దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడన్నది వాడికి గుర్తు చేస్తాము. ఆయన క్రింద మన వైపు నాకు చూసినప్పుడు ఆయనకు కనబడేదంతా శుద్ధ సువర్ణమే అయి ఉన్నది. ఆయన నీతియే మన నీతి అయి ఉన్నది. ఆయన సొంత మహిమకరమైన గుణలక్షణములే మన గుణలక్షణములై ఉన్నవి. మన గుర్తింపు ఆయనలో కనుగొనబడినది. ఆయన ఏమై ఉన్నాడో దానిని మనం ఇప్పుడు ప్రతిబింబిస్తున్నాము. ఆయన ఏమై ఉండెనో దానిని మనం ఇప్పుడు ప్రత్యక్షపరుస్తున్నాము. సాతానుడితో ఇట్లు చెప్పడానికి ఆయన ఎంతగా ఇష్టపడతాడో కదా. నాకు ఆమెలో ఏ తప్పిదము కనబడటలేదు. ఆమె పరిపూర్ణముగా ఉన్నది. నాకైతే ఆమె నా వధువై ఉన్నది. లోపటి నుండి వెలుపటి నుండి మహిమకరముగా ఉన్నది. ఆది నుండి అంతము వరకు ఆమె నా చేతి పని అయి ఉన్నది మరియు నా చేతి పనులన్నీ పరిపూర్ణమై ఉన్నవి. వాస్తవానికి నా నిత్యమైన జ్ఞానము మరియు ఉద్దేశము ఆమెలోనే ఉండి మరియు ఆమెలోనే ప్రత్యక్షపరచబడి ఉన్నవి. నేను నా ప్రియమైన వధువును అర్హురాలిగా కనుగొన్నాను. సువర్ణము మలచబడుటకు కొట్టబడినట్లుగా ఆమె నా నిమిత్తము బాధను అనుభవించినది. ఆమె రాజీ పడలేదు, లొంగిపోలేదు లేదా పగులు కొట్టబడలేదు. అయితే సౌందర్యమైన దానిగా మలచబడినది. ఈ జీవితంలోని ఆమె యొక్క పరీక్షలు మరియు శోధనలు ఆమె నా యొక్క ప్రియమైన వధువుగా తయారు చేసినవి. అదే కదా మన ప్రభువు. సరిగ్గా మనల్ని ఎలా ప్రోత్సాహపరచాలో ఆయనకు తెలుసు. ఎన్నడూ నిరుత్సాహపడకండి కానీ ఉత్సాహపరచబడి ఉండండి అని ఆయన మనకు చెప్తాడు. ఆయన కొరకైనట్టి మన యొక్క ప్రేమ పూర్వకమైన క్రియలను ఆయన చూస్తాడు. మనము దేని గుండా వెళ్ళవలసి ఉన్నదో ఆయన చూస్తాడు. మనము ఓర్చుకోవలసిన అనుదిన పోరాటంలను ఆయన చూస్తాడు. ప్రతిదానిలోనూ ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు. ఆయన దృష్టిలో మనము పరిపూర్ణముగా ఉన్నాము. కాలం యొక్క ఆరంభము నుండి ఆయన మన కొరకు వేచి ఉన్నాడు. మన మేలు కొరకైతేనే తప్ప ఆయన మనకు ఏదీ జరగనివ్వడు. సాతానుడు మన ముందుంచే ప్రతి అడ్డంకును మనము దాటి వస్తామని ఆయన ఎరిగి ఉన్నాడు. మనము ఆయన యొక్క వధువై ఉన్నామని వాడికి రుజువు చేయుటకు ఆయన ఇష్టపడతాడు. మనము కదల్చబడలేము. ఆది నుండి ఆయన వేచి ఉన్నది మన కొరకే అయి ఉన్నది. ఆయన నుండి మరియు ఆయన యొక్క వాక్యము నుండి మనలను ఏదీ వేరు చేయలేదు. ఆయన మనతో నేరుగా మాట్లాడుటకు తన యొక్క బలిష్ఠుడైన దూత వర్తమానికుడిని మనకు పంపించాడు. ఆయన ఏమి చెప్పాడని ఎటువంటి ప్రశ్నలు ఉండకుండా ఆయన దానిని రికార్డు చేపించాడు. ఆమె కొరకు ఆయన వచ్చేదాకా ఆమె తినడానికి ఏదైనా కలిగి ఉన్నట్లు ఆయన దానిని భద్రము చేపించాడు. మనము టేపు ప్రజలము అని చెప్పుచున్నందుకు ఇతరులు మనల్ని అపార్థము చేసుకొని మరియు వేధించినా గాని మనము సంతోషిస్తాము. ఏలైనగా దీనిని చేయమనే ఆయన మనకు బయలుపరిచాడు. ఇతరులు వారు ఏమి చేయుటకు నడిపించబడితే దానిని చేయాలి. కానీ మనకైతే మనము ఒక్క స్వరము క్రింద, టేపులలో ఉన్న దేవుని యొక్క నిర్ధారించబడిన స్వరము క్రింద ఐక్యం అవ్వవలసి ఉన్నాము. మనము మరి దేనిని గ్రహించలేము. మనకు మరేది అర్థం కాదు. మనము మరి దేనిని చేయలేము. మనము మరి దేనిని అంగీకరించలేము. ఇతర విశ్వాసులు ఏమి చేయుటకు ప్రభు చేత నడిపించబడ్డారని వారికి అనిపించుచున్నదో దానికి మనము వ్యతిరేకంగా లేము. అయితే దీనిని చేయుటకే దేవుడు మనల్ని నడిపించాడు మరియు మనం ఇక్కడే నిలిచి ఉండవలసి ఉన్నాము. మనము తృప్తి పరచబడ్డాము. మనము దేవుని యొక్క స్వరము చేత పోషింపబడుచున్నాము
మనము వినే ప్రతి మాటకు మనము ఆమేన్ అని చెప్పగలము. ఇది దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మార్గమై ఉన్నది. మనము ఇంకేమి చేయలేము. మాతో ఐక్యమవ్వడానికి అందరినీ ఆహ్వానించుటకు నేను అసలు ఎంతగానో ఇష్టపడుచున్నాను. సహోదరుడు బ్రహ్మాం గారు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన వాటిని ఎలా చేశాడో సరిగ్గా అదే విధంగా మేము కూడికలను జరిగించుచున్నాము. ఆయన ఇక్కడ శరీరంలో లేకపోయినా గాని దేవుడు టేపులో తన వధువుతో ఏమి చెప్పాడన్నదే ముఖ్యమైన విషయమై ఉన్నది. టెలిఫోన్ ద్వారా వినేదానిలో భాగమై ఉండుటకు ఆయన ప్రపంచమంతటినీ ఆహ్వానించాడు. అయితే అది కేవలం వారు అట్లు చేయగలుగుతూనే దేవుని యొక్క స్వరము వారితో మాట్లాడుటను అందరూ ఒకే సమయంలో వినగలుగుటకు వారికి సాధ్యమైన చోట ఆయన వారిని కూడుకున్నట్లు చేశాడు. అప్పుడు దేవుని ప్రవక్త చేసినది అదే అయి ఉన్నది. కావున నాకు మాదిరి చూపించుటకు ఆయన ఏమి చేశాడో నేను కేవలం దానినే చేయుటకు ప్రయత్నించుచున్నాను. కావున ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయమప్పుడు దేవుని వర్తమానికుడు ఈ దుష్ట యుగపు దేవుడు 65-0801M అను వర్తమానమును మనకు అందించడాన్ని మేము వినుచుండగా అనుసంధానము విధానములో మాతో చేరవలనని మీరు ఆహ్వానించబడ్డారు. సహోదరుడు జోసెఫ్ బ్రహ్మాం. వర్తమానం వినుటకు ముందు చదవలసిన లేఖనములు పరిశుద్ధ మత్తయి 24వ అధ్యాయము 27వ అధ్యాయము 15 నుండి 23 వచనములు. పరిశుద్ధ లూకా 17వ అధ్యాయం 30 వచనము. పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయం 1వ వచనము. పరిశుద్ధ యోహాను 14వ అధ్యాయం 12వ వచనము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 47 నుండి 48 వచనములు. 1 కొరింథీయులు 4వ అధ్యాయం 1 నుండి 5 వచనములు. 1 కొరింథీయులు 14వ అధ్యాయము. 2వ కొరింథీయులు 4వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. గలతీయులు 1వ అధ్యాయం 1 నుండి 4 వచనములు. ఎఫెసీయులు 2వ అధ్యాయం 1 నుండి 2 వచనములు. ఎఫెసీయులు 4వ అధ్యాయం 30వ వచనము. 2వ తెస్సలోనికేయులు 2వ అధ్యాయము 2 నుండి 4 వచనములు. 2వ తెస్సలోనికయ 2వ అధ్యాయం 11వ వచనము. హెబ్రీయులు 7వ అధ్యాయము. 1 యోహాను 1వ అధ్యాయము. 1 యోహాను 3వ అధ్యాయం 10వ వచనము. 1 యోహాను 4వ అధ్యాయము 4 నుండి 5 వచనములు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14 వచనము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 4 వచనము. ప్రకటన అధ్యాయములు 6 నుండి 8 వరకు మరియు 11, 12 మరియు 18వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనము. యెషయా 14వ అధ్యాయము 12 నుండి 14 వచనములు. నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొక్కండి. పైన ఇవ్వబడిన లేఖనముల తర్వాత వీడియోలో వినగలరు. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించుగాక మరియు షలోమ్.